ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 10వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపింతును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలను వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి మరి దేవుని యొద్దకు రాకున్నటువంటి సందర్భాలను బట్టి కూడా, ఒకవేళ వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అంటండి, ఆయన సన్నిధిలో ప్రార్థించగా వారిని ఏం చేస్తారంటే మరి తొట్టిల్లకుండా అంటే పడిపోకుండా మరి చక్కగా పోవు బాట అంటే ఎత్తు పొలాలు లేకుండా, సమస్యలు లేకుండా, కుటుంబ ఇబ్బంది లేకుండా వారిని నడిపిస్తాడంట. అంతేకాదు నీళ్ళు కాలువ యొద్ద వారిని నడిపిస్తాడంట. అంటే నీళ్ళు కాలువ అంటే నీళ్ళుండే ఆ ప్రదేశాలు అంటే వారు ఎలా ఉండాలంటే నీతికి సాదృశ్యంగా దేవుని వాక్యమని, దేవుని వాక్యములో వాళ్ళ యొద్ద నడిపిస్తున్నప్పుడు వారు చక్కగా వారు ఏమవుతారంటే పడిపోకుండా మరి ఇబ్బంది లేకుండా ఉంటారు. చక్కగా సిగురుస్తూ అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదకరంగా ఉంటారని, అలాగ వారిని నడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నన్ను కూడా దేవుడు అలాగ వారు నడిపిస్తాడు. మరి నీవు నేను కూడా ప్రార్థించినప్పుడు మనం తొట్టిల్లకుండా దేవుడు ఎంతగానో కాపాడి ఆయన మార్గంలో మనం ఉంటున్నప్పుడు ఆయన మనల్ని అభివృద్ధిగా ముందుకు నడిపిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. భవనికి స్తోత్రాలు తండ్రి. దాని ప్రభు యస్సనికి వందలు తండ్రి. విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవదిగుని ప్రభు నాయకులు, అధికారులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నన్ను ప్రభావ మరి విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటా కూడా మంచి వంతు నింపండి తండ్రి. ప్రభావిగో తండ్రి, యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి. కొందరు వారందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి. చెడు వ్యాసం నుంచి దూరపరచమని ప్రార్థిస్తాం. నీకు వందనాలు దేవా, నీకు వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. రాకపోకలు మీరు తోడుగా ఉండండి. చదువుకుని ఎంతోమంది ప్రభావ ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగాలు దయచేయండి. ప్రభావ తండ్రి యేసునికి స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. దేవాదిగో తన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి ప్రభు. మా దేశ పాడి పంటనంతలో మీరు ఆశించి దీవించండి. ప్రభా యేసునికి స్తోత్రాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలున్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమ దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు బిడ్డలు, సంఘం, పరిచర్య అంతటిని మీరు ఆశించి దీవించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.